వదిలే. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పుడైతే ఇలా చంపేపోతారని జీవాజీ. ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆపేసి మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను, నన్ను వదిలే. మీరు మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటాడు. అందుకు నన్ను ఎంత ఆడుతున్నారా? నన్ను అంతగా నాయపలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి, అంతేగాని శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారమే చేయడం లేదా? జీవాజీ, డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు, ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడేమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కక్కుర్తాడు. సంగతి వరకు తెలిసి అసలేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతనే వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి? అబ్బాయి ఏం లేదండి. జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తాం. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు ఇంత పైకి వస్తాం తెల్లడికి. రే, మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం. ఇలా ఎన్నాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్నన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ బెంచ్ మని. ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీలో ఎవరు సార్? నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, చెప్తా. ఏ బాగా నిద్రొస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగానే వేసాను. మామూలుగా వేసేవాడివి. మేము రావడానికి 1 నిమిషం ముందో, మేము వెళ్ళాక 1 నిమిషం తర్వాత వేయాలి కానీ బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? అడుగు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బిని గారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం జీవాజీ? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? బాబు తప్పైపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు. 5,000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవడు పడతావు? ఎందుకు చేస్తాడా భర్తీ? మళ్ళీ వాడి నువ్వు తప్పు ఎవడు చేసావు? వాడే చేస్తాడు. దానికి కారణం ఈ 10 మనిషే కదా. వాడే చేస్తాడు. బీరు రమ్ము కలుపుకూడదు, తలకే పట్టేసింది. ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం. నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా. అలా చెప్పాడు మీకు? ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగా టైంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందిలేండి, పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్నా, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే. వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్లని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకొని. చదిగా ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను యదవలతో డిస్కస్ చేయను. నేను చేస్తాను.
మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది. నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి 4వ పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో ఒకటి అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా? వా, జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కి ఎప్పుడు వెళ్తాడంట? నేను పోయా. నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంటావు? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, దక్షిణ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మ నువ్వే ఫీల్ ఓకే. ఆయన కావాలని అంటున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. అరే సూరే, బాల్ తీసుకురారా. సారీ ఏదో బాల్ బాస్కెట్ బాల్ మాలాంటి వాళ్ళు ఆడాలి. మీలాంటి మాసిన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటది. ఇలాగే 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 ఉంటది. అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా? ఆహా, అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా. రే ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడు రా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దు. ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు. మీకేమో ఎవరైనా కొడితే కామెడీ. కొట్టిన వాళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి కొడేస్తాను. నేను హీరోని అయిపోతానా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాకు ఛాన్స్ ఇవ్వా? అసలు వచ్చిందే నీకోసం. మా ఓటు బ్యాక్గ్రౌండ్ తెలియక అర్థం చేసావు. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా. నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్. అంత పొడింగువా? తెల్దా? ఎవ్వా మన మామిడి కొట్టినప్పుడు వావ్ అన్నారు. ఇలాగే ఉంటుంది. సూర్యబాబు, ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే. అమ్మో కుమ్ము. రేయ్ నిన్ను అమ్మాయిని ముందు పట్టుకొని కొడతాను. అలా కొడితే ఏ తగ్గుతుందిరా ఆడికి? అసలే ఎక్సైజ్ బాడీ ఏదవుది. తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి వాడు ఏదో పని చేసుకుంటున్నాడు, మనం తప్ప. మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా? ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ, నేను ఎంఏ. ఇలా ఇచ్చాడేంట్రా? అయ్యి బాబోయ్, ఇంకేమైందిరా? మడతాడిపోయిందిరా బాబు.
మూసుకుని ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు. గురుజీ, అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురుజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురుజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగమో? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురుజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం. బ్రతుకుతాం అన్నట్టు అప్పు అంటే గుర్తొచ్చింది. అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురుజీ? ఏంటరా ఇంత నుంచి మీకు ఎదుగుతున్నాను రా. ఇక్కడేం చేస్తున్నారు? మన టైం బాగుందిరా. ఎవడన్నా అప్పిస్తున్నాడా ఏంటి? కాదురా, ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు. గురుజీ చూసారా, చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రమాదేశ్ మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? నమస్కారం. అయినా నేను చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది. పదండి పట్టేద్దాం. నమస్కారం సార్. నమస్తే. వీలే సార్ మా ఫ్రెండ్స్. నమస్తే. నేను చెప్పానుగా, భగవాన్ గారు. ఆహా, పేర్లోనే దేవుడు ఉన్నాడు. లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? ఇండియా సార్. మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? వాళ్ళ కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా అని. నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా. పేరు చూసుకుల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటేంట్రా హోటల్ అంటున్నాడు. బాబు ఎట్ ఫీల్ అవుతున్నాడు. అంతా మీ ఇష్టం ఉంటున్నాడు సార్. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. నువ్వు చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. రేపు నుంచి మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంకా? బంకా, హెచ్పిసిఎల్. ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. నేను అమలపోతున్నారా? ఏంటయ్యా డిస్కషన్స్? మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు. మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదే అదే జేసీ గారు టోపీలు పెట్టుకుని ఉద్యోగం అన్నారుగా. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి? అన్నిటిలోనే ఉంటాయి, వాటిలో కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం కావాలా? ఇంతకీ మీరు అనే జాబ్ ఏంటి సార్? నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టుకునే ఉద్యోగం. అది టైల్ కట్టుకోవటం మాకు రాదు. వాళ్ళు కడతారులే. ఇంతకీ మీకు జిఎం కావాలనా, ఏ జిఎం కావాలనా? అట్లా పిలుస్తున్నాడు చూడు బాబు. జిఎం అడిగితే ఎలా ఉంటుందంట? ఏజీఎం అంటే వింటానికి కొంచెం పెద్దదిగా ఉంది. ఏజీఎం ఇప్పించండి సార్. అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావని. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్. తూచండి, మాకు జిఎంఏ కావాలి సార్. అది సరే కానీ భగవాన్ జీ, ఈ ఉద్యోగాలకి టోపులు పెట్టుకుని వెళ్ళొచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. అయితే నాకు జింక్లో నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో గానీ. కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికీ ఒక చోట రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది. కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. ఆ ధీమాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గై. తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై చైల్డ్. వెంకీ, cheer up man, you will make it. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటాడు. అయ్యా అది చూడు.
బక్రా నంబర్ 2. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain, so stylish. Can you dance? Oh, sure. Single leg dance. Oh, that too on a single leg. That is my specialty. Cool. I can do classical also. Amazing. You want to see? See you. Bye-bye. Bye. ఏంటి భయ్య ఇది? నీ మేనకోడలు వెంకిని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ షేక్ రాజుతో ఇక్కలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్యా, 100 కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకి మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయేవాడు షేక్ రాజ్ లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకి చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్లోకి డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. Hi bro, what's up? ఏమైంది? ఎందుకంత డల్ గా ఉన్నావు? ఏం లేదు బాబు, No, నా దగ్గర ఏదో దాస్తున్నావు. Tell me, what's that? మీ కజిన్ పూజ బాగా స్థితిమంతరాలు అంట కదా, తిత్తి మంతం నాకు అర్థం కావట్లేదు. చాలా రిచ్ అంట కదా. Oh, that matter thing. Bro, love కి రిచ్ పూర్ కరెక్ట్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వెరీ రిచ్ గర్ల్ అండ్ డికాప్రియో హీస్ అ పూర్ గాయ్ బట్ నైస్ గాయ్ లైక్ యు. ఆ సినిమా ఎంత సక్సెస్ అయిందో నీ లవ్ కూడా అంత సక్సెస్ అవుతుంది. నువ్వు చెప్పేది బానే ఉంది బాబు, కానీ ఇప్పుడు షేక్ రాజ్ కాంపిటీషన్ లోకి వచ్చేసాడు. వాడేమో స్టైల్ గా ఉన్నాడు. దట్ క్రేజీ బాగ్. వాడు పర్సనల్ ఇక్కడ, నీ పర్సనల్ ఇక్కడ. యూర్ అ మ్యాచ్ మ్యాన్. కానీ నీ హెయిర్ స్టైల్, యువర్ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్సింగ్స్ ఇవన్నీ చేంజ్ అవ్వాలి. ఏమైంది? ఏంటి ప్రసాద్ గారు మీరు చెప్పేది? ఆర్ యు ష్యూర్? అవును శేఖర్, నా మేనగాళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్దు నీళ్ళల్లో పడిపోయింది. నేను ఇళ్ళకి తీసుకొస్తానమ్మంటే వద్దు, నా శేఖర్ అయితే తీసుకురావాలని పట్టుబట్టింది. రాసుకోవడం పూసుకోవడం ఆ వెంకీతోను లైఫ్ రిస్కులు మాక. ఆ దూకేదో వెంకీ దూకోను. ఒరే పిచ్చోడా, నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా మూవ్ అయింది. వాట్ యు మీన్? ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా. నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇప్పుడు అర్థం చేసుకున్నావు కదా, దూకే. ఎందుకు సార్ లైఫ్ రిస్క్? ఎంత అవుతుంది ఏంటో చూడు షేక్ రాజు, ప్రేమలో ఎంతో నీకు తెలుసా? అయినా దూకేలా? ఇది అంతే అనుకుని దూకే. ఆ పాస్పోర్ట్ ఇలా ఇచ్చే. పాస్పోర్ట్ ఎందుకండి? ఎందుకు తెలుసుకోండి? నాకేం ప్రాబ్లం? భయ్యా, వాడికి ఈత రాదంట, చచ్చిపోతాడేమో. వాడికి ఏమన్నా అవుతే కేసు అవుతురా? ఎలాగా? థ్యాంక్స్ భయ్యా, యు సేవ్ మై లైఫ్. పూజ నా వైపు మొగ్గు చూపుతుందని వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటావా? అది కదా భయ్యా. నోరు మూసుకో, మాట్లాడుకు, నేను విన్నో. అరే, ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది. నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది భయ్యా. గుడ్, నువ్వు అలా సిల్లీగా ఆలోచించు, మనసు తేలిక పడుతుంది. అవును, పూజనే చూసావా? నేను చూడలేదు భయ్యా. సర్లే, నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వాళ్ళు తోసేసారు చెప్తామంటే విననేంటి? ఈ అమ్మ ముష్టిరాగుడి అమ్మ ఏరియలు. పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాడిని లవ్ చేస్తుందని ఎలా నమ్మారా? నమ్మారు కాబట్టే కదా భయ ఆడుకుంటున్నాం. దుర్భగులారా, దేశం కానీ దేశాలు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా? ఉండండి, ఈ విషయం వెంకీ చెప్పేస్తారు. చెప్పారా? చెప్పేయ్. నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా చెప్పేయ్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. సార్, ఈ విషయం నేను ఎవరు చెప్పండి సార్. నా పాస్పోర్ట్ నాకు ఇచ్చేయండి సార్. పని పూర్తయిన తర్వాత ఇస్తాం. అప్పటి వరకు వాచ్ ద గేమ్. వెంకీ గాడికి స్కెచ్ రెడీ. ఏంటయ్యా వెంకీ? చూడండి సార్, పడిపోయిన వాడిని పట్టుకొని ఎలా కొడుతున్నాడు కసాయాదవా. పూజ కూడా అదే ఫీల్ అవుతుందయ్యా. అందుకే వాడిని మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా. నేను వాడిని మట్టి కనిపించబోయింది సార్, వదిలేండి. వాడి పాపను వాడిపోతాడు. వాడి పాపాను వాడు పోవటం కాదు, నువ్వు వెళ్ళకపోతే పూజ దాన్న పూజ పోద్ది. ఏంటి సార్ మీరు అనేది? లేకపోతే ఏంటయ్యా, పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ షో యువర్ స్పెషాలిటీ. అవును,
కానీ నేను కానీ లేదు గిని లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు నువ్వు వెళ్ళకపోతే వాళ్ళే లేకపోతారు అందాక ఎందుకు నువ్వు వెళ్తే బెటర్ అమ్మా పూజ ఏం మావయ్య వెంకీ ఎందుకు వెళ్ళాడు? వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా. అతనికి ఏదైనా జరిగితే ఏం జరగదమ్మా, చిత్తకొట్టు వదిలేస్తారంటే. ఎంజాయ్ ది ఫన్. కమాన్ రా. The next 5 minutes take place in you and you ready go. అక్క పాప వెంకీ మనం ఎంకరేజ్ చేస్తే కుడతాడేమో. వెంకీ కమ్ ఆన్ వెంకీ కమ్ ఆన్ యు కెన్ డు ఇట్. అక్క నువ్వు కూడా ఎంకరేజ్ చేయక. కమ్ ఆన్ వెంకీ యు కెన్ డు ఇట్. కమ్ ఆన్ వెంకీ యు కెన్. కమ్ ఆన్ వెంకీ యు కెన్ డు ఇట్. కమ్ ఆన్ వెంకీ గో యు కెన్ డు. చూసావక్క నువ్వు ఎంకరేజ్ చేస్తే ఎలా రెచ్చిపోయాడు. దట్ ఇస్ పవర్ ఆఫ్ లవ్. హే వెంకీ ఐ యామ్ కమింగ్. హి ఇస్ వెరీ సిన్సియర్. మనం చేసింది చాలా తప్పు. ఇక కంటిన్యూ చేయకూడదు. అమ్మా పూజ, ఆ వెంకీ గారిని ఆడుకోవడానికి బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చాలు మావయ్య, తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశావు. తన కళ్ళలోకి చూస్తూ నేను నిన్ను లవ్ చేయట్లేదు, ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు. నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు. అలాగేనమ్మా, పిల్లలు మీరేదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష? నేను సర్ది చెప్తాలే, వెళ్ళు. నేను వెళ్ళి చెప్పనా భయ్యా? చెప్తావా? కుక్కని కొట్టినట్టు కొడతాడు. చూసావుగా రజల గారిని ఎలా కొట్టాడు? మరి చెప్తానన్నావు. 90 అంటావయ్యా. నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం. ఇస్తావా? ప్రసాద్ గారు, ఏమయ్యా వెంకీ, ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? అదే అర్థం కావట్లేదు సార్. ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా? అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆడవాళ్ళని అంచనా వేయటం చాలా కష్టం వెంకీ. పూజ అలా వెళ్ళిపోతుంది కదా. అవును. వెళ్తూ వెళ్తూ టర్న్ అయి నిన్ను చూసిందనుకో, నీ లవ్ సక్సెస్ అయినట్టే. లేకపోతే లేనట్టే. అదేం సార్ అలా టెన్షన్ పెడతారు? నన్నేం చేయమంటావయ్యా? చాలా సినిమాలు అలా చూపించారు మరి. అంతేనంటారా? అంతే. సారీ వెంకీ, పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్ లోకి టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లోకి డైవర్ట్ అయ్యి చూడండి. ఏమైంది? ఏమో అవ్వలేదు, మనం వెళ్ళు, మొత్తం కన్వే చేసేది. వెళ్ళు. చాలా ఆనందంగా ఉంది సార్. నాకు మీద గుచ్చుకున్నందుకు కాదు సార్, నా లవ్ సక్సెస్ అయినందుకు. నాకు ఆనందంగానే ఉందయ్యా. ఈ సందర్భంగా సాయంత్రం మీకు పెద్ద పార్టీ. స్వీట్ సార్. ఈ విషయం వెంటనే మా వాళ్ళకి చెప్పాలి సార్. వాడి లవ్ సక్సెస్ అయితే నువ్వు పార్టీ ఇవ్వడం ఏంటి భయ్యా? పార్టీ అని తలకాయ. పార్టీ పేరు చెప్పి వాళ్ళని ఫుల్ గా తాగించి బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కాళ్ళు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి
ఫైనల్ గా ఫోటోలు వాళ్ళకి ఇచ్చేస్తావా భయ్యా? వెబ్సైట్ లో పెట్టేస్తా. ప్రసాద్ గారు నిజంగా గ్రేట్ భయ్యా. నా లవ్ సక్సెస్ అయితే ఆయన పార్టీ ఇస్తున్నారు. నాకు డౌటే భయ్యా. బీ పాజిటివ్ భయ్యా. వెంకీ నీ గ్లాస్ ఏదయ్యా? నేను మందు తాగనండి. అదేంటి నీ కోసం పెద్ద ప్లాన్ చేస్తే? పెద్ద ప్లానా? అంటే నీ కోసం పార్టీ అరేంజ్ చేస్తే నువ్వు తాగనంటే ఎలాగా అని. నేను జీవితంలో ఒకసారి తాగినా చాలు. ఇప్పుడు తాగితే రెండోసారి అవుద్ది. పెంట అవుద్ది. నేను తాగగానే మా సుందరం మాస్టర్, డాక్టర్ గారు, జోసెఫ్ అంకుల్ ప్రత్యక్షం అవుతారు. ఊరుకోవే, వాళ్ళు ఎందుకు ప్రత్యక్షం ఫస్ట్ అవుతారు? టైం తాగినప్పుడు ప్రత్యక్షం అయ్యారండి. అందుకే నేను లైఫ్ లో తాగకూడదని ఫిక్స్ అయిపోయాను. నీకు దండం పెడతాను, ఎలాగైనా నువ్వు తాగాలయ్యా. తాగాలి తాగాలి సరే, సరే. తాగాలి. మీకు అంతగా కంపెనీ కావాలంటే పాలు తాగుతాను. పాలు పెరిగంటే ఇప్పుడు ఎక్కడ తెస్తావయ్యా? పోనీ జ్యూస్ తాగుతావా? జ్యూస్ అయితే బాటిల్ వేస్తాను. అరే చాలరా. పోయిన భయ్యా దెబ్బకి గిల్లగిల్ల తనుకోవాలి. జ్యూస్ లో మందు కలుపుతున్నారు, ఎవరికి ప్లాన్ చేశారు? నీకు మా ప్లాన్ కావాలా, నీ పాస్పోర్ట్ కావాలా? ప్లాన్ మీరు ఉంచుకోండి, పాస్పోర్ట్ అయితే నోరు మూసుకొని కూర్చో. ఇదిగోయా జ్యూస్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా తాగండి. వాట్ వెంకీ, బాటిల్స్ తాగేస్తానో అప్పుడే తలవాలు చేసావు. గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. సుందరం మాస్టరా? తాగితే కనిపిస్తానన్నాడు కదా. ఓ వాట్ వెంకీ, వాట్స్ హ్యాపెనింగ్? ఏంటి ఇలా వచ్చావు? శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి. ఏ శైలజ? మీ స్టూడెంట్ పిల్లి కళ్ళ శైలజ. ఓ స్నేహ ఉల్లాల్లో సెక్సీగా ఉండేది ఆ శైలజానా? స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్. అందులో తప్పే ఉందయ్యా. అందాన్ని ఆస్వాదించడం నా హాబీ. పైగా వయసులో ఉన్నాను. ఏంటి మాస్టర్ కొడతావా? ఆడపిల్ల జీవితం నాశనం చేశాడు. ఏంటి ఇలా కొట్టేస్తున్నాడు? జ్యూస్ లో మందు కలిపారు, భయ్య ఫ్యామిలీ వచ్చాడు. వెంకీ భయ్య, ఈ సుందరం భాష నా టీసీ జైలు పెట్టుకొని ఇవ్వడం లేదు భయ్య. తీసిలేదు స్టూడెంట్ టీసీ అడిగితే తీసుకో, ఇచ్చేసా చాలా. నా మీద కూడా కసురుకుంటారా? ఏంటయ్యా మేనేజ్ లేకుండా బీపీ వచ్చిన లాగా? బీపీ 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 బీపీ. డాక్టర్ అంకుల్, నేను ఈ డాక్టర్ అంకుల్ ని కాదు. నువ్వు నా డాక్టర్ అంకుల్ వే. కాదు డాక్టర్ అంకుల్ వే. కాదని చెప్తున్నాను కదా. ఉప్పుకూర బాబు లేకపోతే చంపేసేలా ఉన్నాడు. ఓకే, నేను నీ డాక్టర్ అంకుల్ నే. అయితే ఏంటి? మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరికి హాస్పిటల్ కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్? ఏం చేశాను? ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను. నువ్వు పెట్టుకున్నావా? క్యాష్ లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పి కాల్ తీసేసేలా కొట్టకండి సార్, చచ్చిపోతాడు. అంకుల్, ఏ అంకుల్? యు ఆర్ ద గ్రేట్ జోసెఫ్ అంకుల్ కదా. గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా. అవును, జోసెఫ్ అంకుల్నే. మీరు చాలా మంచివాళ్ళు అంకుల్. చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోవటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు. కావాలంటే ఇప్పుడు కూడా పెడతాను బాబు. అక్కర్లేదు అంకుల్. ఏ అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది గుర్తొచ్చే గుర్తొచ్చిందా? నీ పనే బెటర్ రా. మ్యాటర్ చెప్పి కొట్టాడు, నన్ను మ్యాటర్ చెప్పమని కొడుతున్నాడు రా. ఏంట్రా ఏదో డిస్కషన్? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా. ఏం లేదు ఇంకి, ఆ మధ్య నెత్తి మీద కొబ్బరికాయ పెట్టి గతాన్ని మర్చిపోయాను. కొంచెం క్లూ ఇవ్వా? సరే, మీ అమ్మాయి మేరీ నేను చాలు. ప్రేమించుకున్నారు కదా? ప్రేమించుకున్నావు. ప్రేమించుకున్నావా? అవును. ఇదే కదరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్షిప్ ని దారంలో తెచ్చేసావు. డేవిడ్ ఎవరు? డేవిడ్ ఎవరా? అంటే మీ అమ్మాయిని ప్రేమించినోడే అప్పుడు మర్చిపోయారా? మిస్టర్ పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ ఈస్ మిస్టర్ పర్ఫెక్ట్. చేసి వెతుకు దొరకదురా డిఫెక్ట్. ఈ పాట ఎందులోది? ఈ పాట ఎందులోది? చెప్పు. ఈ పాట ఎందులో? తెలీదు. చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకే. ఇది ఒక్కటి సినిమాలో పాట. అవునా? అవును. కావాలంటే ఎవరైనా అడగండి. నేను అడిగాను రా. త్వరగా కలిపేసాయి. చేత కొట్టేశాడు భయ్యా. ఎవరొచ్చినా తలుపు మాత్రం తీయద్దు. బొమ్మాయి